ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్లను ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా బుకింగ్ చేసేటప్పుడు మనం ఈజీగా అలాగే సక్సెస్ఫుల్గా మనం బుకింగ్ ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందామండి. సో అంతకన్నా ముందు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియోకి నేనైతే ఒక 500 లైక్లు టార్గెట్ పెడుతున్నానండి. సో దయచేసి లైక్ చేయండి. తిరుమల అంగ ప్రదక్షిణం కోటా ఫర్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ 2022 will be available for booking with effective from 22nd August 2022 at 9 AM. సో మనకు రేపటి ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను విడుదల చేయబోతున్నారండి. సో ఇంతవరకు యూట్యూబ్లో ఈ అంగ ప్రదక్షిణం టోకెన్లు ఎలా బుక్ చేసుకోవాలి, అదేవిధంగా ట్రిక్స్ అని ఏమైనా ఉన్నాయనేసి చాలామంది అడుగుతున్నారు. సో ఈరోజు జస్ట్ ట్రిక్స్ మాత్రం చెప్తానండి. సో రేపు నేను బుకింగ్ చేసి దాన్ని లైవ్ రికార్డ్ చేసి మీకైతే రేపు మధ్యాహ్నంలోపు యూట్యూబ్లో పోస్ట్ చేయడం జరుగుతుందండి. సో దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజు మనం వీడియోలోకి వెళ్తే కనుక తిరుమల అంగ ప్రదక్షిణం టోకెన్ల కోట చాలా లిమిటెడ్గా ఉంటుందండి. ఎందుకంటే రోజుకు 750 టికెట్లు మాత్రమే ఉంటాయి. కాబట్టి గత 3 నెలల ముందు అంటే జూన్ 15 వరకు తిరుమలలోనే PAC 1 దగ్గర ఈ టోకెన్లు అనేది భక్తులకు జారీ చేసేవాళ్ళు. కానీ చాలామంది భక్తులకు ఆ టికెట్లు దొరికేవి కాదు. కాబట్టి ఆ 750 టికెట్లు ఏ విధంగా అయితే ఆఫ్లైన్లో ఇచ్చేవారో సో ఆ మొత్తం కోటాను ఇప్పుడు ఆన్లైన్లో ఇస్తున్నారండి. సో ఆన్లైన్ కోటా 750 టికెట్లు అంటే చాలా ఫాస్ట్గా వితిన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి. సో రేపు మీరు కావాలంటే చూడండి, టికెట్లు రిలీజ్ చేసినటువంటి 5 మినిట్స్ లోపే మొత్తం కోట కంప్లీట్ అయిపోతుంది. సో అందులోనూ మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి కేవలం సెప్టెంబర్ 25 వరకు మాత్రమే టికెట్లు రిలీజ్ చేస్తారండి. ఎందుకంటే ఆల్రెడీ మనకు సెప్టెంబర్ నెలకు సంబంధించి బ్రహ్మోత్సవాల కోట ఆల్రెడీ మనకు టికెట్లు రిలీజ్ చేయమనేసి టీటీడీ ఈవో గారు కూడా చెప్పారు. కాబట్టి మనకు సెప్టెంబర్ 25 వరకు మాత్రమే ఈ అంగ ప్రదక్షిణం టోకెన్ కోటా రిలీజ్ చేయబడుతుంది. అందులో కూడా ఫ్రైడేస్ టికెట్స్ రిలీజ్ చేయరనమాట. సో ఎందుకంటే ఫ్రైడే అభిషేకం ఉంటుంది కాబట్టి సో ఆ రోజున ఈ అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటా నిలిపివేస్తారనమాట, ఇష్యూ చేయకుండా. సో రిమైనింగ్ అన్ని రోజులకు మనకు ఈ అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను భక్తులకు అందుబాటులో ఉంచుతారండి. రేపు ఉదయం 9 గంటలకు టీటీడీ వాళ్ళు టికెట్స్ రిలీజ్ చేసిన వెంటనే మనకు ఈ లేటెస్ట్ అప్డేట్స్లో ఫస్ట్ అప్డేటే మనకు క్లిక్ హియర్ టు బుక్ సెప్టెంబర్ మంత్ అంగ ప్రదక్షిణం టికెట్స్ అనేసి వాళ్ళు ఒక లింక్ ఇస్తారండి. సో ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి అయితే వెళ్ళిపోయి బుక్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా చేస్తే కనుక ఒకసారి మనకు లేట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ మంత్ అయితే లేట్గా ప్రొవైడ్ చేశారు లింక్ని. కాబట్టి మీరు అందరికంటే ముందుగా మీరు ఆ టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఇదే లేటెస్ట్ అప్డేట్స్లోనే మనకు 7th అప్డేట్లోకి అయితే మనం వెళ్ళాలండి. సో 7th అప్డేట్ ఒకసారి చూడండి ఏ విధంగా ఉందో. సో 7th అప్డేట్ ఇక్కడ ఉంది. ఇప్పుడు ఒక అండర్లైన్ గీస్తాను చూడండి. తిరుమల అంగ ప్రదక్షిణం ఫర్ ద మంత్ ఆఫ్ జూలై అండ్ ఆగస్ట్ 2022 కోటా హ్యాస్ బీన్ కంప్లీటెడ్. కైండ్లీ క్లిక్ హియర్ టు డౌన్లోడ్ ద టికెట్స్ అనేసి ఉంది కదండి. సో ఇక్కడ మీరు క్లిక్ హియర్ అనేసి ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేస్తే కనుక మీరు డైరెక్ట్గా ఆ వెబ్సైట్లోకి అయితే మీరు ముందుగానే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కూడా కావాలంటే మీరు ఒకసారి చెక్ చేయండి వీడియో చూసిన వెంటనే. సో ఆ క్లిక్ హియర్ మీరు క్లిక్ చేస్తే కనుక మనం అంగ ప్రదక్షిణం టోకెన్ల వెబ్సైట్లోకి అయితే మనం వెళ్ళిపోవచ్చు అండి. సో యాజ్ యూజువల్ మన 300 రూపాయల టికెట్లు ఏ విధంగా అయితే బుక్ చేస్తామో ముందుగా లాగిన్ చేస్తాం కదా. సో అక్కడ లాగిన్ చేసినప్పుడు మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తాము. కింద క్యాప్చా కోడ్ని కూడా మనం సక్సెస్ఫుల్గా అక్కడ ఉన్నటువంటి లెటర్స్ని అలాగే మనం టైప్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. సో యాజ్ ఇట్ ఈస్ పైన క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటరే, స్మాల్ ఉంటే స్మాల్ ఎంటర్ చేయాలి. ఎందుకంటే మీరు లేట్ చేసినట్లయితే కనుక ఇవి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతున్నాయి కాబట్టి దొరికే ఛాన్స్ ఉండదు. కాబట్టి మీరు ఈజీగా బుక్ చేసుకోవడానికి క్యాప్చాను సరిగ్గా ఎంటర్ చేయండి. తర్వాత మన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో దాన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి. తర్వాత లాగిన్ చేస్తే కనుక ఈ విధంగా మనకైతే సెప్టెంబర్ మంత్ కోటాను ఇంకా రిలీజ్ చేయలేదు. రేపు ఉదయం 9 గంటలకు ఎగ్జాక్ట్గా ఇవి గ్రీన్ కలర్లోకి వస్తాయన్నమాట. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే 9 గంటలకు ముందే ఈ వెబ్సైట్లోకి మీరు మొబైల్ నెంబరు అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి
ఓటీపీని మీరు రిసీవ్ చేసుకోవాలి. సో ఓటీపీ కూడా ఎంటర్ చేసిన తర్వాత కరెక్ట్గా 9 గంటలు అయిన వెంటనే మీరు లాగిన్ మీద క్లిక్ చేయాలండి. సో అప్పుడు మీరు లాగిన్లోకి వెళ్ళిన వెంటనే అవన్నీ గ్రీన్ కలర్లో కనిపిస్తాయి. సో 1 సెకండ్ మీరు లేట్గా అయినా ముందుగా మీరు కనుక లాగిన్ మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఇదే విధంగా రేపు కూడా కనిపిస్తుంది. కాబట్టి 9 గంటలు అయిన వెంటనే మీరు లాగిన్ మీద క్లిక్ చేయండి. సో బిఫోర్ 9 AM మీరు ఇదంతా ప్రాసెస్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి అదేవిధంగా క్యాప్చా ఎంటర్ చేసి ఓటీపీ కూడా రిసీవ్ చేసుకొని ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసేస్తే కనుక మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. చాలామంది భక్తులు ఇక లేటెస్ట్ అప్డేట్స్లో టీటీడీ వాళ్ళు లింక్ ప్రొవైడ్ చేసేంత వరకు అలానే వెయిట్ చేయకండి. సో అలా చేస్తున్నారు. లాస్ట్ టైము చాలా బాధపడ్డారు అనమాట. ఎందుకంటే వాళ్ళు టికెట్స్ లింక్ ప్రొవైడ్ చేయకముందే ఆల్రెడీ ప్రీవియస్ మంత్ లింక్ ఉంటుంది కదండి. సో ఆ లింక్లోకి వెళ్ళేసి బుక్ చేసుకున్నారు. సో లాగిన్ అయ్యేలోపు ఆ టికెట్స్ అయిపోయాయి అన్నమాట. కాబట్టి మీరు రేపు ఈ విధంగా చేస్తే కనుక మీకు సక్సెస్ఫుల్గా టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ బుకింగ్ చేసేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలండి. సో నెంబర్ ఆఫ్ టికెట్స్ దగ్గర కేవలం 1 or 2 మాత్రమే మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 2 టికెట్ల కంటే ఎక్కువ మనం ఒకటే లాగిన్లో బుక్ చేయలేము. నెంబర్ ఆఫ్ టికెట్స్లో 1 or 2 ఏదో ఒకటి మీరు ఫాస్ట్గా సెలెక్ట్ చేసేసి తర్వాత మీరు 2 టైప్ చేసినట్లయితే కనుక నెక్స్ట్ ఇద్దరి డీటెయిల్స్ అయితే అక్కడ దేవస్థానం వాళ్ళు అడుగుతారనమాట. కాబట్టి ఇద్దరు డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత అంటే డీటెయిల్స్ అంటే నేము, ఏజ్, జెండరు, తర్వాత ఐడి ప్రూఫ్ నెంబర్ ఇవి అడుగుతారు. అడిగిన వెంటనే కింద మన డీటెయిల్స్ అండ్ మన అడ్రస్ కూడా అడుగుతారండి. సో అడ్రస్ పక్కన ఆప్షనల్ అనేసి ఉంటుంది కాబట్టి సో ఆప్షనల్ ఉన్నదాన్ని మనం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో దాన్ని స్కిప్ చేయండి. సో నెక్స్ట్ కింద మనకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో సబ్మిట్ చేస్తే బుక్ అయిపోతుంది. సో ఎటువంటి పేమెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. కాబట్టి రేపు నేను ఈ వీడియో లైవ్ రికార్డ్ చేసి బుకింగ్ చేసేటప్పుడు మనం ఏమేమి చేయాలో మొత్తం మీకైతే రికార్డ్ చేసి చూపిస్తానండి. సో అంతవరకు సెలవు. ఓం నమో వెంకటేశాయ. ప్రతి ఒక్కరూ రేపు బుక్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి.